కృపగల దేవుడు మన ప్రభు యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథంలో 26వ సామెతల గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముగ్గురు డేంజరస్ పీపుల్స్ ఉన్నారు, ప్రమాదకరమైన వ్యక్తులు. వారు ఎవరంటే మూర్ఖుడు, సోమరి, కొండెగాడు. ఎవరు? మూర్ఖుడు, సోమరి, కొండెగాడు. వీరు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. వారి జీవితాలను వారే చేతులారా పాడు చేసుకుంటారు. వీరి గురించి పరిశుద్ధ గ్రంథము చాలా తేటగా మాట్లాడుతుంది. ఈ ముగ్గురు ఒకవేళ మనలో ఏమైనా ఉన్నారేమో అని ఆలోచన చేయాలి. ఈ రాత్రి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వీరు. ఎవరు వీరు? మూర్ఖుడు, సోమరి, కొండగాడు. కొండగాడు అంటే తగాదాలు పెట్టేవాడు. వీరిని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందో చూద్దాం. 26వ సామెతల గ్రంథము 11వ వచనం. తన మూఢతను మరలక కనపరచు ఆ మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానము అని అంటూ ఉన్నాడు. మూర్ఖుని గురించి పరిశుద్ధ గ్రంథము చాలా తేటగా చెప్తుంది. కక్కిన దానికి తిరిగే మరలా వెళ్ళేవాడు వాడు మూర్ఖుడు. కక్కేసావు, నీ కడుపులో ఉన్న మరలాన్ని కక్కేసిన తర్వాత మరలా దాని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. కానీ మూర్ఖుడు మాత్రం వెళతాడట. దేవుని వాక్యము స్పష్టంగా చెబుతుంది. మూర్ఖుడు ఏం చేస్తాడు? తనకేమీ తెలియకపోయినా అన్నీ నాకు తెలుసు అనుకుంటాడు. ఏమనుకుంటాడు? తనకేం తెలియదు కానీ నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడట. నేను చాలా పెద్ద జ్ఞానిని అనుకుంటాడు. తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు. ప్రళయం ముంచుకొస్తున్నా కానీ కదలకుండా కూర్చుంటాడు. ప్రళయం వస్తుంది, మునిగిపోతావు, పాడైపోతావు, నశించిపోతావు అని చెప్పినా వినడీడు. ఎందుకంటే మూర్ఖుడు కనుక. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటారు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మీరు రక్షణ పొందండి అని అంటాడు. మూర్ఖుడి దగ్గర మనం ఉండటానికి వీల్లేదు, మూర్ఖులతో మనం సహవసించడానికి వీల్లేదు. వేరుగా ఉండి రక్షణ పొందండి అని దేవుని వాక్యం అంటుంది. తనకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడు మూర్ఖుడు. వాడు చెప్పేది వినడం, జరిగింది తెలుసుకోడు, ఏమి జరుగుతుందో తెలియదు. మూర్ఖంగా మాట్లాడతాడు, తన ఇష్టం వచ్చినగా మాట్లాడతాడు, అన్నీ నాకు తెలుసు అనుకుంటాడు. ఎవరన్నా చెప్పేది కూడా పట్టించుకోని విషయంగా ఈ మూర్ఖుడు ఉంటాడని దేవుని వాక్యం అంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు అని అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంట? మూర్ఖులు జ్ఞానాన్ని తిరస్కరిస్తాడంట. వారి ఉపదేశాన్ని కూడా నమ్మడు, వినడంట. విన్నావు నువ్వు అనంటే మూర్ఖుడితో సమానంగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. జ్ఞానము సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు అని. మూర్ఖుడు ఎవరో? తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, తన ఇష్టం వచ్చినట్టుగా నడుస్తాడు, నేనే జ్ఞానం అనుకుంటాడు, నిజాన్ని గ్రహించడు, చెప్పేది వినడం, తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు, వాదిస్తూ ఉంటాడు. ఎలవమ్మా నువ్వు చెప్పాలే, ఎలవయా నాకు తెలుసులే అని అంటూ ఉంటాడు. అందుకనే దేవుని వాక్యం కూడా అంటుంది, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మీరు రక్షణ పొందండి, వారి దగ్గరికి వెళ్ళబాకండి, వారికి కక్కిన దానికి తిరిగి మళ్ళీ కుక్కతో సమానం వారు అని దేవుని వాక్యం అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని యందు భయభక్తులు కలిగి రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత నీవు కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళితే మూర్ఖుడు అని దేవుని వాక్యం అంటా ఉంది. నాకే అన్నీ తెలుసు అనుకుంటానికి వీల్లేదు, వాడు మూర్ఖుడు అని అంటుంది వాక్యం. అలాగనే కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు మూర్ఖుడు? గొడవనే. వాడికి గొడవ కావాలి, గొడవనే కోరుకుంటాడు. చెప్పేది వినడు, అక్కడ జరిగింది అంటే తెలుసుకోడు, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. 4వదిగా ఆయన అంటాడు కదా, మూఢుని మార్గము వాని దృష్టికి సరైనదిగా కనపడదు, కానీ జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరిస్తాడు అని అంటారు. మూర్ఖుడి మార్గము వాని దృష్టికి సరైనదిగా కనపడదట. నేను చేసేది కరెక్ట్ అని అనుకుంటుంటాడు. మూర్ఖుడు చెప్పేది వినడం, వాడు అనుకున్నది చేసేస్తాడు. నేనే జ్ఞానిని అనుకుంటాడు. ఏ తర్వాత జరిగిన దాని గురించి విచారించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగి ప్రవర్తించమని దేవుని వాక్యం అంటా ఉంది. ఈ 26వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే చక్కని మాటలు కనపడతాయి. అక్కడ ఒక భార్య ఉంది, దేవుని భయం కలిగిన వ్యక్తి, తన భర్త. ఆ భర్తని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. తనకి రోగం వచ్చేసింది, బిడ్డలు నశించిపోయారు, ఆస్తులు పోయినాయి, అన్నీ పోయినాయి. ఆఖరికి చివరికి తన శరీరం కూడా అనారోగ్యంతో కుళ్ళి కుషించిపోతూ ఉంది. కానీ తను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎన్నిటినైనా సహిస్తూ ఉన్నాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలా. తన భార్య వచ్చి అంటా ఉంది, ఎందుకయ్యా ఇంత జరిగినా కానీ దేవుడు దేవుడు అంటావు నువ్వు? ఒకసారి దేవుడిని దూషించి చావు అని అంటావు. ఎవరో? తన భార్య. తనేమో దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. తన భార్య అంటా ఉంది, ఇంత జరుగుతున్నా ఇంక దేవుడు దేవుడు అని పట్టుకుని ఏలాడుతున్నావు, దేవుడిని తిట్టి చచ్చిపో అని అంటుంది. ఎవరో? తనతోటి తన భార్య. తనతో కష్ట సుఖాలను పంచుకోవాల్సిన తన భార్య, కష్టమైన నష్టమైన దేవునికి ఇష్టంగా నడుచుకోవాల్సిన తన భార్య అంటా ఉంది, దూషించు, దేవుని తిట్టు, చచ్చిపో అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భర్త అంటా ఉన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాకు నువ్వు అని అంటా ఉన్నాడు. ఏవే? ఆ వ్యక్తి ఎవరో కాదు, ఏం కాదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాకు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మనం అర్హులం, కానీ ఆయన ఇచ్చిన శాపాన్ని పొందుకోవటానికి మనం అర్హులం కాదా? ఆయన ఇచ్చే ఇబ్బందిని మనం ఎదుర్కోకూడదా? ఆయన ఆశీర్వాదాలే పొందుకోవాలా? మూర్ఖురాలు అలా మాట్లాడద్దని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గమనించండి, నీవు కూడా అలాగా ఏగు భార్యలాగా ఏమన్నా అనుకుంటున్నావేమో. ఎందుకయ్యా ఇంత చేసినా, ఎంత భక్తి ప్రదర్శించినా, ఎంత చేసుకున్నా కానీ ఎదుగు బతుకులేని జీవితాలు, ఇబ్బందులు తొలగిన పరిస్థితులు, ఇరుకులు పోని పరిస్థితులు, ఎటుపోయినా శ్రమలే వస్తున్నాయి అని నువ్వు అనుకుంటే దేవుని వాక్యం అంటుంది నువ్వు మూర్ఖురాలవే అని అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని మాటలు వింటున్న నీవు చాలా జాగ్రత్తగా మూడిని నోటిలో నుండి గోధుమలలో వేసుకొని రోకట్టు దంచినను వాని మూడత వదిలిపోదట. మూడిని నోట్లో పెట్టి రోగిడితో దంచినా కానీ ఆడి మూడత పాదు అని దేవుని వాక్యం అంటుంది. మూర్ఖులుగా మూఢులుగా మనం ఉండటానికి వీల్లేదు. ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. మనం ఒకవేళ కక్కిన దానికి వెళ్ళి ఆ కుక్క ఏ రీతిగా కక్కిన దానికి ఎగబడుతుందో దానిలాగే మనం కూడా లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుడి సన్నిధికి వచ్చి మళ్ళీ తిరిగి
ఒకవేళ మూర్ఖంగా మనం ప్రవర్తిస్తున్నామేమో ఈ రాత్రి పరీక్షించుకున్నాం. రెండో వాడు ఎవరట? సోమరి. సోమరట అంటే సోమరంటే ఎవడేడు? బతకసుడు. దేవుని వాక్యం అంటుంది సోమరి నిద్రమత్తులో నిత్యమో వాడు సొమసిల్లిపోయి ఉంటాడట. వాడు నిద్రపోతూ ఉంటాడు. సోమరితనం నీలో ఉంటే ప్రార్థించలేవు, దేవుని వాక్యాన్ని చదవలేవు, దేవుని మాటలు వినలేవు. సోమరితనం నీలో ఉంటుంది. మనకు తెలుసులే, దేవుని వాక్యం మనకు తెలుసు అని అనుకుంటుంటాం. దేవుని వాక్యం ఉంటుంది. ఏ పని చేయటానికి ఇష్టపడని వాడు సోమరి. ప్రతి దానికి కుంటి సాకు చెప్పేవాడంటే సోమరి. ఏమా పాటలు రాలేదు అని అంటే చుట్టాలు వచ్చారులే, కొద్దిగా నలతగా ఉందలే, నీరసంగా ఉందలే, బాగోలేదులే, తలనొప్పిగా ఉందలే. దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? మనం ఇవన్నీ పోగొట్టుకోవటానికే. కానీ సోమరు ఏం చేస్తాడు? సాకులు చెబుతూ ఉంటాడు. దేవుని వాక్యం అంటుంది తన పని తాను చేసుకోవటానికి కూడా బతికించేవాడు సోమరి. తన ఇంటి నిండా కూడా తన ఇంటిని ఒంటిని కూడా చక్క పెట్టుకోలేడంటే వాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నవాడు సోమరి అంట ఉంది. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ అని అంటాడు. ఒకరికి 5 కాసులు ఇచ్చాడట, ఒకరికి 2 కాసులు ఇచ్చాడు, ఒకరికి 1 కాసు ఇచ్చాడు. అయ్యా నేను దేశాంతరం వెళ్తున్నాను, దీంతో మీరు వ్యాపారం చేసి రెట్టింపు చేసుకోండి అని చెప్పాడు. 5 కాసులు ఇచ్చినోడేమో 5 సంపాదించాడు, 2 ఇచ్చినోడేమో 2 సంపాదించాడు. 1 ఇచ్చినాడు అనుకున్నాడు, నాకు ఇచ్చిన యజమానుడు మంచోడు కాదు, ఇది కానీ పోయిందంటే నన్ను లేనిపోయిన ఇబ్బంది పడతాడని గొయ్యి తీసి అందులో పెట్టి ఆయన వచ్చినాక మళ్ళీ తిరిగి అదే రూపాయి ఇచ్చాడంట 1 కాసు. అందరేమో డబల్ చేసి ఇచ్చాడు, నువ్వేంటి ఇచ్చావంటే, ఓరి సోమరి వాడు చూడరా ఎలా పనిచేసి సంపాదించుకున్నారు, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు తీసుకున్న గోతిలో దాచిపెట్టుకుంటానుగా నీకు ఇచ్చింది. సోమరమైన చెడ్డ దాసుడా అంటాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మలో సంపాదించి పెంపొందించి డబల్ చేసుకోవాలి. అలాంటిది సోమరిలాగా దాన్ని దాపెట్టుకుంటే కుదరదు. సోమరి ఏం చేస్తాడట? తనకి ఏ పని ఏ బాధ్యత లేకుండా ఉంటాడట. కొంచెం నిద్ర, కొంచెం కొనుక్కు అంటూ చేతులు ముడుచుకొని కూర్చునేవాడట సోమరి. చేతులతో పని చేయకుండా ఏదో ఆశించి వాడు ఏం చేస్తాడట? సోమరిగా ఉంటాడు. చేతులతో పని చేయకుండా దేన్నో ఆశిస్తూ ఉంటాడు. పని చేయకుండా కష్టపడకుండా ఎలా వస్తుంది? వాడిని సోమరితో పోలుస్తుంది వాక్యం. చేయవలసిన పని చేసుకోకుండా ఉండేవాడు సోమరి. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తే కొండగాడు అంటే తగులు పెట్టేవాడు. జగడంలో పెంపొందింపు చేస్తాడంటాడు, లేని దాన్ని ఉన్నట్లుగా చేస్తాడు, కల్పించి చెప్తా ఉంటాడు. ఇరువురి మధ్య భేదాలు కల్పించేవాడు. ఇదిగో నిన్ను ఇలా అంటున్నదమ్మా, ఇదిగో నిన్ను ఇలా అంటున్నాడు, లేని దాన్ని ఉన్నట్టుగా చెప్తాడు. ఇరువురి మధ్య తగాదాలు పడుతుంటాడు, లేనిపోని గుండెలు చేస్తూ ఉంటాడు. అలాంటి వాడి గురించి దేవుని వాక్యం అంటుంది, వాడు కొండిగాడు. లేవికాండం 19:16 ఒక చక్కని మాట చెప్తాడు యేసయ్య. నీ ప్రజలలో కొండగాళ్ళు ఇంటింటికి తిరగకూడదు అని అంటాడు. నీ ప్రజలలో కొండగాళ్ళు ఇంటింటికి తిరుగుతూ ఉండకూడదు అని అంటాడు. రుచిగల మాటలతో మనుషులను మబ్బు పెడతారు వాళ్ళు. కొండగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెడతాడని, వాడి జోలికి వెళ్ళకూడదని చెప్తున్న వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 అక్కడ ఎవరో మూర్ఖుడు, సోమరి, కొండగాడు. వీళ్ళ గురించి
క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, అలాంటి వారి జోలికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు అలా ఉండకూడదు అని. చివరగా తిమోతి రాస్తాడు 1 తిమోతి 5:13 మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు వద్దకు రాండ్రొకటి మాట మాత్రమే కాక ఆడరాని మాటలాడుదురు, వదరబోతులను పరుల జోలికి పోరువారును అప్పుడు వారు నేర్చుకుంటారు అని. అలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళకూడదని దేవుని వాక్యం అంటా ఉంది. ఎవరి దగ్గరికి? మూర్ఖుడు, సోమరి, పొండెగాడు. ఈ ముగ్గురు చాలా ప్రమాదకరమైన వ్యక్తులని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని మాటలు వింటున్న మనం ఒకవేళ అలాగ మనం ఉన్నామేమో, అలాంటి వారితో మనం ఉన్నామేమో, అలాగ మనం ఉండక దేవుని భయంలో కొనసాగుతూ జాగ్రత్తగా ఉన్నాము. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక.